టర్కీ భారత్ లో ఉన్న అన్ని వ్యాపారాలు మూసుకోవాల్సిందేనా? ఎందుకంటే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించినందుకు సోషల్ మీడియాలో ఇండియాలో బైకాట్ టర్కీ అనే నినాదం ఊపందుకుంది. ఎందుకంటే 2023లో టర్కీలో భూకంపం వచ్చింది. అప్పుడు భారతదేశం ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారత్ సాయం అందించింది. ప్రపంచ దేశాలన్నింటికంటే ముందుగా భారత్ టర్కీకి సాయం అందించింది. ఈ సాయాన్ని కూడా మరిచి మొన్న ఆపరేషన్ సింధూర్ లో భాగంగా టర్కీ పాకిస్తాన్ కు హెల్ప్ చేసి భారతదేశానికి వెన్నుపోటు ఒడిచింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఇండియాలో బైకాట్ టర్కీ అనే నినాదం ఊపందుకుంది. దానిలో భాగంగా హిమాచల్లోని రైతులు టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్ ను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ దిగుమతిని ఆపేయాలని, దానితో పాటుగా ఒకవేళ దిగుమతి చేసుకున్నా కూడా 100% పన్నులు విధించాలని అక్కడ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారతీయ విమానాశ్రయాలలో సరుకు రవాణా సేవలతో పాటు వివిధ సేవలు అందిస్తున్న తుర్కీ కంపెనీ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఎందుకంటే భద్రతాపరమైన కారణాల వలన ఏమైనా అపాయం తలపెడతారని చెప్పేసి పౌర విమానయాన శాఖ ఈ అనుమతులు రద్దు చేసినట్లు ఒక లేఖలో పేర్కొన్నారు. ఈ టర్కీకి చెందిన సెలబీ కంపెనీ భారతీయ విమానాశ్రయాల్లో 9 నగరాలలో సేవలు అందిస్తుంది. హైదరాబాద్, చెన్నై, మిగతా నగరాలలో కూడా దీని సేవలు అందిస్తుంది. వీటిని రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఇలా తిన్నింటి భాషలు లెక్కబెట్టే దేశాలకు మన సత్తా ఏంటో చూపించాలి.